So, hello, my dear people. Welcome to Prashant English Academy. And how are you all? I hope all of you are doing great. And మనకు ఈ రోజు కొత్త కాన్సెప్ట్ ఏమిటంటే I'm going to start the day 3 spoken English classes successfully. ఈ యొక్క day 3లో మనకి యాక్చువల్గా నిన్న day 2 వచ్చేసరికి మనం కెన్ అంటే ఎలా వాడాలి, కెన్ అవుట్ అనేది ఎలా వాడాలి అని నేర్చుకున్నాము. బట్ అట్ ద సేమ్ టైం కెన్ అవుట్ తోనే పాజిటివ్ సెన్సెస్ నెగిటివ్ సెన్సెస్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ స్పీక్ నేను మాట్లాడగలను, ఐ కెనాట్ స్పీక్ నేను మాట్లాడలేను, ఐ కెన్ ప్లే నేను ఆడగలను, ఐ కెనాట్ ప్లే నేను ఆడలేను. సో వీటన్నిటికే కాకుండా మనము ఈ యొక్క కెనాట్ తో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా తయారు చేయాలి, అనేది లెట్ us learn in this today's video. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఐ హావ్ రిటన్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. నేను కొన్ని ఎగ్జాంపుల్ రాస్తాను ఇక్కడ. నేను రాయగలనా, సో ఇక్కడ చూస్తే నేను రాయగలను అంటే ఐ కెన్ రైట్, నేను రాయలేను అంటే ఐ కెనాట్ రైట్ అనేసి నేర్చుకున్నాము. బట్ ఇక్కడ నేనేమంటున్నాను అంటే నేను రాయగలనా. అండ్ ఇఫ్ యూ కెన్ సీ నేను మాట్లాడగలనా, దట్ మీన్స్ నేను మాట్లాడగలను అంటే నేను ఐ కెన్ స్పీక్. నేను మాట్లాడలేను సార్, ఐ కెనాట్ స్పీక్. బట్ హియర్ ఐమ్ ఆస్కింగ్ దట్ నేను మాట్లాడగలనా, నీవు మాట్లాడగలవా. ఈ యొక్క సెంటెన్సెస్ మనము ఇంగ్లీష్ లో ఏ విధంగా రాయాలో, ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడాలో లెట్ us learn from today's video. Now here the first question is about నేను రాయగలనా. దానికి నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ రాయాల్సింది కెన్ రాస్తాం, ఫస్ట్ తర్వాత సబ్జెక్ట్ రాస్తాము, అండ్ ఆ తర్వాత వర్బ్ 1 రాస్తాము. నెక్స్ట్ మనకి ఆబ్జెక్ట్ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ అండ్ ఫ్రేమింగ్ సమ్ క్వశ్చనింగ్. నౌ హియర్ ఇఫ్ యూ కెన్ సీ సార్ ఇక్కడ నేను రాయగలనా అనేసింది. నేను రాయగలనా అంటే కెన్ రాస్తాము ఫస్ట్. నేను అంటే ఏమంటాము ఇంగ్లీష్ లో ఎస్, తర్వాత ఏం రాస్తాం వర్బ్ 1. రాయడానికి ఇంగ్లీష్ లో ఏమంటాము కెన్ ఐ రైట్. ఏం రాయగలను, కెన్ ఐ రైట్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాయగలనా. దిస్ ఇస్ ద క్వశ్చన్ యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం నేను మాట్లాడగలనా, కెన్ ఐ స్పీక్, నేను అర్థం చేసుకోగలనా, కెన్ ఐ అండర్స్టాండ్, నేను అడగగలనా, కెన్ ఐ ఆస్క్, నేను పరిగెత్తగలనా, కెన్ ఐ రన్, నేను కూర్చోగలనా, కెన్ ఐ సిట్, నేను ఎగరగలనా, కెన్ ఐ ఫ్లై, నేను కొనుక్కోగలనా, కెన్ ఐ బై. These are the examples we must use in English. ఇక్కడ చూస్తే సార్ నీవు మాట్లాడగలవా, నీవు అంటే మనం ఏమంటాము ఎస్ యూ అంటాం. నీవు క్యాన్ యూ, మాట్లాడడాన్ని ఏమంటాము ఎస్ క్యాన్ యూ స్పీక్, క్యాన్ యూ స్పీక్. వాట్ ఏం మాట్లాడగలవు, వాట్ కెన్ యూ స్పీక్ అంటే క్యాన్ యూ స్పీక్ అంటే నీవు ఇంగ్లీష్ మాట్లాడగలవా. సో ఈ విధంగా right now if you can say here sir అతను కొనగలడా, అతను దానికంటే ముందు మేము నేర్చుకోగలమా అనేసింది. సో మేము అన్నాడని ఏమంటాము ఎస్ క్యాన్ వి లెర్న్, మేము ఇంగ్లీష్ నేర్చుకోగలమా, క్యాన్ వి లెర్న్ ఇంగ్లీష్, మేమే కాదు సార్ నువ్వు నేర్చుకోగలవా, క్యాన్ యూ లెర్న్ ఇంగ్లీష్, నువ్వే కాదు సార్ అతను నేర్చుకోగలరా, క్యాన్ హీ లెర్న్ ఇంగ్లీష్, నువ్వే అతనే కాదు సార్ ఆమె నేర్చుకోగలదా, క్యాన్ షీ లెర్న్ ఇంగ్లీష్, సార్ మీరు నేర్చుకోగలరా, క్యాన్ యూ లెర్న్ ఇంగ్లీష్. దిస్ ఇస్ వాట్ a way that we must to frame the questions to ask the people. At the same time if you can see here sir అతను కొనగలడా, క్యాన్, అతనిని మనం ఎస్ క్యాన్ హీ బై. సార్ అతను ఒక కారు కొనగలడా, సార్ క్యాన్ హీ బై ఎ కార్, నేను కాదు అతను కాదు సార్ నువ్వు కొనగలవా, క్యాన్ యూ బై ఎ కార్. సార్ మేము కొనగలమా, క్యాన్ వి బై ఎ కార్. సార్ ఆమె కొనగలదా, క్యాన్ షీ బై ఎ కార్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్. నౌ హియర్ ఇఫ్ యూ కెన్ సీ సార్ ఆమె చదవగలదా, ఆమె క్యాన్ షీ స్టడీ, సార్ క్యాన్ షీ స్టడీ, ఆమె చదవగలదా. నీవు చదవగలవా, క్యాన్ యూ స్టడీ. సార్ వాళ్ళు చదవగలరా, క్యాన్ దే స్టడీ. సార్ అతను చదవగలరా, క్యాన్ హీ స్టడీ. సార్ నేను చదవగలనా, కెన్ ఐ స్టడీ. These are the examples we can frame this one. At the same time if you can see here sir అది వెళ్ళగలదా, can it go. సార్ అది వెళ్ళగలదా, can it go. నువ్వు వెళ్ళగలవా, can you go. మేము వెళ్ళగలమా, can we go. వాళ్ళు వెళ్ళగలరా, can they go. అతను వెళ్ళగలడా, can he go. That is what I said. సార్ అతను బెంగళూరుకి వెళ్ళగలడా, can he go to Bangalore. సార్ నీవు నంద్యాలకు వెళ్ళగలవా, can you go to Nandyal. This is what the examples you can give. Sir వాళ్ళు అర్థం చేసుకోగలరా, can they yes can they understand.
సార్ వారు అర్థం చేసుకోగలరా? నీవు అర్థం చేసుకోగలవా? ఫస్ట్ నువ్వు చెప్పు ఫస్ట్. అంటే క్యాన్ యూ అండర్స్టాండ్? మేము అర్థం చేసుకోగలమా? క్యాన్ వి అండర్స్టాండ్? ఆమె అర్థం చేసుకోగలదా? క్యాన్ షీ అండర్స్టాండ్? నేను అర్థం చేసుకోగలనా? కెన్ ఐ అండర్స్టాండ్? సార్ వాళ్ళు మీ లాంగ్వేజ్ అర్థం చేసుకోగలరా? క్యాన్ దే అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్? దిస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ వెన్ ఫ్రేమ్. అట్ ద సేమ్ టైమ్ సార్ నీ ఫైట్ చేయగలవా? నీ క్వశ్చన్ అడుగుతున్నా నిన్ను. క్యాన్ యూ క్యాన్ యూ ఫైట్? సో నువ్వు ఫైట్ చేయగలవా? క్యాన్ యూ ఫైట్? నువ్వు మాట్లాడగలవా? క్యాన్ యూ స్పీక్? నువ్వు నేర్చుకోగలవా? క్యాన్ యూ లర్న్? దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్. సార్ ఈ క్వశ్చన్స్ అనే కాకుండా మనకి ఇంకా ఇంకొక టాపిక్ కూడా ఉంది, అది ఫ్రేమింగ్ విత్ డబుల్ హెచ్ క్వశ్చన్స్. ఈ యొక్క డబుల్ హెచ్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్స్, నువ్వేం మాట్లాడగలవు? చూస్తే నువ్వు ఫైట్ చేయగలవా? నువ్వు ఫైట్ చేయగలవా అంటే క్యాన్ యూ ఫైట్? ఎలా ఫైట్ చేయగలవు? ఎన్నిసార్లు ఫైట్ చేయగలవు? ఎక్కడ ఫైట్ చేయగలవు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఫైట్ చేయగలవు నువ్వు? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. Let us learn in the next video. Thank you so much for this opportunity, and I hope all of you might have understood. Thank you. Thanks a lot. Thank you. Bye.